ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి భద్రాచలం అనేది మేము రీచ్ అయిపోయామన్నమాట. ఎప్పటి నుంచో అనుకున్నాము. ఒక 10 years బ్యాక్ వచ్చాను నేను. మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. సో ఇప్పుడైతే వెళ్దాం లోపలికి. ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి జస్ట్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఇంకా అప్పుడే శ్రీరామనవమి అవన్నీ జరిగే ఉంటాయి కదా, సో అప్పటికి అని చెప్పేసి మొత్తం డెకరేషన్ అనేది చేశారు. సో మేమైతే ఇంకా చూస్తున్నాము. ఇంకా అలా 10 minutes తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది అనమాట టెంపుల్. కానీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో మేము నైట్ అయితే చూస్తున్నాము. ఇంకా అక్కడ లోపల నుంచి అయితే కొంతమంది కనిపిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయినా. చూడు సచిన్ ఇంకా మా డాడీ తొందరగా వెళ్తున్నారు. సచిన్ ఏదో చెప్తున్నాడు చూడు. భద్రాచలం వాటర్ అంటేనే నాకు ఫుల్ భయం వేస్తుంది. అట్లాంటిది ఈ వాటర్ చూసేసి ఉన్న భయం కూడా పోయింది. ఇంకా ఇక్కడ దీపారాధన చేయాలి అని చెప్పేసి స్నానం చేసిన తర్వాత అందరము వాటర్లో ఇంకా మా డాడీ దీపం వెలిగించి ఒకసారి దేవుడి దగ్గర పెడతాడనమాట. ఇంకా అలా పెట్టేసి ఇది తీసుకొని వెళ్ళి మనము నదిలో విడిచిపెట్టాలి. సో అప్పుడైతే నేను అట్లీస్ట్ ఆ వాటర్లో మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక 1 hour వరకు నేను వాటర్లోనే టైం స్పెండ్ చేశాను. ఇంకా ఇలా ఫ్యామిలీతోటి వచ్చినప్పుడు మాత్రం మనం చాలా మంచిగా ఎంజాయ్ చేసాం కదా. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ దీపం తీసుకొని వెళ్ళి మనం వాటర్లో వదిలిపెట్టాలన్నమాట. ఇంకా మనం డివోషనల్ ప్లేసెస్ని విజిట్ అవ్వాలి అంటే మనం టోటల్గా అయితే ట్రెడిషనల్ వేలోనే వెళ్ళాలి కాబట్టి సో నేను కూడా తొందరగా అలా రెడీ అయిపోయి నేను కూడా దీపారాధన చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నాకు కూడా ఇది. నాకు కొంచెం భయం వేస్తుంది అప్పటికైనా. అంటే అది కరెక్ట్గా వాటర్లో ఫ్లో అవుతూ వెళ్ళాలి. సో నాది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా డాడీ అక్కడ వెళ్ళి విడిచిపెట్టడానికి వెళ్తున్నది. చెప్పాలి అంటే నేను అటు సైడ్ నించోవాలి, నార్త్ సైడ్. సో వీడియో తీయడానికి కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి. అండ్ అప్పటికైనా నేను శారీ వేసుకున్నా కాబట్టి హాఫ్ ఆఫ్ ద వాటర్ ప్లేస్ మిడిల్లోకి వచ్చేసాను నేను. ఇంకా ఇప్పుడు టైం చూసేసరికి 4 అయితే అయింది. ఇక్కడైతే బాతింగ్ ఏరియా అనమాట. సో అక్కడ అది దీపారాధన మనం చేయొద్దు, అందుకని చెప్పేసి మా డాడీకి చెప్తున్నాను. అటు ఉంది కదా మనకి సైడ్ వాల్ టైప్ ఇలా ఒకటి వేశారు కదా స్టీల్ది, స్టిక్స్ కూడా ఉన్నాయి కదా, సో అటు సైడ్ వేస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి అన్నాను. ఇంకప్పటికే మళ్ళీ మా డాడీ వెనక్కి వెళ్ళి మరీ అక్కడ పెట్టేసి వచ్చిండనమాట. సో ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా ఇప్పుడు వరకు అయితే నేను కెమెరా ముందుకు రాలే కదా, ఒకసారి అయితే వచ్చేస్తాను చూడండి. సో ఫ్యామిలీ అంతా అయితే భద్రాచలం వచ్చామన్నమాట. హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ శ్రావణి. సో మేమైతే నిన్న నైట్ భద్రాచలంకి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ ఈరోజు మార్నింగ్ వరకు అయితే రీచ్ అయిపోయామన్నమాట. చాలా ఎర్లీ మార్నింగ్ అండ్ దట్ 3 o'clock వరకు రీచ్ అయిపోతే ఓకే 3 o'clock వరకు అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. సో వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నదిలో స్నానం చేసాము. ఇంకా తర్వాత రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి వచ్చేసాము. అంటే ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ తీసుకుంటున్నారు, కొబ్బరికాయ కూడా అవన్నీ. సో మా డాడీ అయితే అక్కడ వెళ్తున్నారు. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నేనైతే ఇప్పటి నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. వాట్ సచిన్ చాలా డిఫరెంట్, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ సచిన్ ఇంత బియర్డ్తో కనిపించడం. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోకి చాలా చాలా డిఫరెంట్ ఉంది కదా. మా డాడీ ఇంకా సచిన్ ఇద్దరు కలిసి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు. ఇంకా టెంపుల్లో అయితే స్పెషల్ అట్రాక్షన్ గోమాతనే అనిపిస్తుంది నాకైతే ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే అలా మంచిగా కామ్ టైప్ ఉంటుంది కదా, అందుకే అని.
ఇంకా 10:30 వరకు అయితే మాకు దర్శనం అనేది మంచిగా జరిగింది ఈరోజు. అండ్ యూ ఆల్ నో దట్ కెమెరాస్ అనేది అలో అస్సలు ఉండదు కదా టెంపుల్స్లోకి. సో గాయ్స్, దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం అనమాట. నేను చూడండి, ఇక్కడ మీరు చూసే ఉండొచ్చు వెనకాల. సో వాళ్ళందరూ దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయి మేము కెమెరాస్ మొత్తం కిందనే పెట్టేస్తాం అనమాట. సో ఫోన్ కెమెరాస్ అన్ని కింద పెట్టేసి ఇంకా పైనకి దర్శనంకి వచ్చినాము. ఇంకా ఇట్లా దర్శనం అయితే మంచిగా జరిగింది. నేనైతే సేమ్ లైక్ సీతాలా అనిపిస్తుంది నాకు. లైక్ సీరియస్లీ గాయ్స్, మంచి దిస్ ఈజ్ నేను ఎప్పుడైతే 10 years బ్యాక్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. రన్నింగ్ రేస్ లేకుండా మన వ్లాగ్ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ బాయ్.